హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో ఎవల్యూషన్కి సంబంధించినటువంటి ఫార్మేటివ్ మరియు సమ్మేటివ్ మరియు క్వాలిటీస్ ఆఫ్ టెస్ట్ మంచి నికషకు ఉన్న లక్షణాలు ఏవో తెలుసుకున్నాం. మరి ఈ వీడియోలో టైప్ ఆఫ్ టెస్టులలో రకాలు తెలుసుకుందాం. అందులో ఫస్ట్ది అచీవ్మెంట్ టెస్ట్. దీనినే టీచర్ మేడ్ టెస్ట్ అంటారు, లేదా స్టాండర్డ్ టెస్ట్ అని కూడా అంటారు. ఇది టీచర్ చేత క్వశ్చన్ పేపరు తయారు చేయబడి ఉంటుంది కాబట్టి టీచర్ మేడ్. ఇది స్టాండర్డ్గా ఉపాధ్యాయుని చేత తయారు చేయబడి ఉంటుంది కాబట్టి టీచర్ మేడ్ లేదా స్టాండర్డ్ మేడ్ టెస్ట్ అని అంటారు. మరి దీంట్లో బోధించిన సిలబస్పై టెస్ట్ నిర్వహించి విద్యార్థి పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా నిర్ధారించేది అచీవ్మెంట్ టెస్ట్. ఇందులో మార్క్స్ మరియు గ్రేడ్స్ ప్రామాణికంగా తీసుకుంటారు. మార్క్స్ మరియు గ్రేడ్స్ అనేవి రెండు ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణ సమ్మేటివ్ టెస్ట్ మరియు ఎస్ఎస్సి, ఇంటర్ మరియు అదర్ ఎగ్జామ్స్. స్కూళ్ళల్లో, పాఠశాలలో ఇంటర్, డిగ్రీ వరకు పెట్టే ఎగ్జామ్లు అవన్నీ అచీవ్మెంట్ టెస్ట్ కిందకి వస్తాయి. ఇక్కడ మనకు క్వశ్చన్ ఎలా అడుగుతానంటే సమ్మేటివ్ టెస్టులు లేదా ఎస్ఎస్సి ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్, ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఏ టెస్ట్ కిందకి వస్తాయి అని అడుగుతాడు కాబట్టి అచీవ్మెంట్ టెస్ట్ కిందకి ఇవి వస్తాయి. నెక్స్ట్ రెండవది ప్రొఫిషియన్సీ టెస్ట్. దీనిలో తరగతికి లేదా వయస్సుకు తగిన విధంగా రాయగలుగుతున్నాడా లేదా భాష మాట్లాడగలుగుతున్నాడా అనేవి పరీక్షించే పరీక్షలు. విద్యార్థి యొక్క తరగతి మరియు వాని ఏజ్కి తగిన విధంగా చదువుతున్నాడా, రాస్తున్నాడా, మాట్లాడగలుగుతున్నాడా పరీక్షించి నిర్వహిస్తుంది. ఇక్కడ ఉదాహరణ, ఫస్ట్ క్లాస్ విద్యార్థికి గుడ్ మార్నింగ్ ఒకవేళ టీచర్ కనుక చెప్తే తిరిగి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పినచో అతనికి ప్రొఫిషియన్సీ అనే సామర్థ్యం కలదు. ప్రొఫిషియన్సీ టెస్ట్ యొక్క సామర్థ్యం అతనికి ఉంది అనే అర్థము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఐలెట్స్, IELTS మరియు CAE, CPE, తర్వాత టోఫెల్ అనగా టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫోరిన్ లాంగ్వేజ్. ఇది విదేశాలకు వెళ్ళి చదువుకునే వారికి ఈ పరీక్ష నిర్వహించి ఎంట్రన్స్ టెస్ట్ లాగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మిచిగాన్ మరియు కేంబ్రిడ్జ్ ఇవన్నీ ప్రొఫిషియన్సీ టెస్ట్ కిందకి రావడం జరుగుతుంది. టోఫెల్, CIE, CPE, తర్వాత ఐలెట్స్, మిచిగాను మరియు కేంబ్రిడ్జ్ ఈ టెస్టులన్నీ ప్రొఫిషియన్సీ టెస్ట్ కిందకి వస్తాయి కాబట్టి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మూడవది డయాగ్నోస్టిక్ టెస్ట్, లోప నిర్ధారణ పరీక్ష. ఇక్కడ విద్యార్థుల యొక్క లోపము ఎక్కడ ఉంది, చదువులో ఉందా, రాయడంలో ఉందా, లేక మాట్లాడడంలో ఉందా, దేంట్లో లోపం ఉందో తెలుసుకొని విద్యార్థుల యొక్క బలాలు బలహీనతలు తెలుసుకోవడానికి దీనిని ఉపయోగిస్తారు. విద్యార్థి ఏ టాపిక్లో వెనుకబడ్డాడో తెలుసుకొని వాడికి రెమెడియల్ టీచింగ్ నిర్వహించి వాడికి టెస్టును నిర్వహిస్తారు. నెక్స్ట్ క్లాస్ రూమ్లో టీచర్ చెప్పేటప్పుడు కూడా దీనిని ఉపయోగిస్తారు. టెస్టు, యూనిట్ టెస్టు మరియు ఫార్మేటివ్ టెస్టులు ఇవన్నీ డయాగ్నోస్టిక్ టెస్ట్ కిందకి వస్తాయి. ఏ టెస్ట్ కిందకి ఏ వస్తాయో గుర్తుంచుకోవాలి, ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ స్లిప్ టెస్ట్ మన తరగతి గదిలో స్లిప్ టెస్ట్ నిర్వహిస్తాం. తర్వాత యూనిట్ టెస్ట్ కూడా తరగతి గదిలో నిర్వహిస్తాం. తర్వాత ఫార్మేటివ్ టెస్ట్ ఇవన్నీ క్లాస్ రూమ్లో ఒక టాపిక్ సంబంధించినటువంటి అయిపోయిన తర్వాత కండక్ట్ చేస్తాం కాబట్టి ఇవి డయాగ్నోస్టిక్ టెస్ట్ల కిందకి ఇవి వస్తాయి. ఇక్కడ ప్లేస్మెంట్ టెస్ట్ అనగా జాబ్లో లేదా పై స్థాయి కోర్సులో చేరేందుకు నిర్వహించే పరీక్షలనే ప్లేస్మెంట్ టెస్ట్ అని అంటారు. ఇక్కడ అడ్మిషన్స్ కానీ లేదా ఎంట్రన్స్ టెస్టులు కానీ ఈ ప్లేస్మెంట్ టెస్టుల కిందకి వస్తాయి. ఇవి కోర్సు మరియు సంస్థలకు వేరువేరుగా ఉంటాయి. ప్రతి సంస్థ కానీ ప్రతి కోర్సు కానీ ఇవి డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు విధానాలుగా ఉన్నాయి. నామ్స్ రిఫరెన్స్ టెస్ట్. ఇక్కడ నామ్స్ రిఫరెన్స్ టెస్ట్ అంటే కండిషన్ ముందే పాస్ మార్కులు డిసైడ్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్రైటీరియన్ రిఫరెన్స్ టెస్ట్ అనగా రిజల్ట్ తర్వాత మెరిట్ను ర్యాంకుల ఆధారంగా పై స్థాయిలకి పంపించడం జరుగుతుంది. ఇక్కడ నామ్స్ రిఫరెన్స్ టెస్ట్లో పాస్ మార్క్స్ ముందే డిసైడ్ చేస్తారు. ఇక్కడ పాస్ మార్క్స్ అనేవి ముందే డిసైడ్ చేసి ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ UGC నెట్, AP సెట్, తర్వాత డిపార్ట్మెంటల్ పరీక్షలు ఇవన్నీ నామ్స్ రిఫరెన్స్ టెస్టుల కిందకి వస్తాయి. ఇక్కడ క్రైటీరియన్ రిఫరెన్స్ టెస్టులు చూసుకున్నట్లయితే ఇది రిజల్ట్ తర్వాత మెరిట్ ఆధారంగా పై స్థాయిలకి పంపించడం జరుగుతుంది. ఇక్కడ IIT కానీ, MCET, TTC,
డైట్ ఎంట్రన్స్ లేదా బీఎడ్ ఎంట్రన్స్, డిఎస్సి కానీ టీఆర్టీ కానీ ఇవన్నీ క్రైటీరియన్ రిఫరెన్స్ టెస్ట్ వీటి కిందికి వస్తాయి. ఇక్కడ రిజల్ట్ వచ్చిన తర్వాత ర్యాంకులు, మెరిట్లు వాటి ఆధారంగా పై స్థాయిలకి పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ 5వది యాప్టిట్యూడ్ టెస్ట్, అభిరుచి పరీక్షలు. ఈ విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించి వారి యొక్క అంతర్గత సామర్థ్యాలు ఏమున్నాయో వాళ్ళ అభిరుచి మేరకు, కోరిక మేరకు ఈ టెస్టులను నిర్వహిస్తాము. ఇక్కడ చూడండి, విద్యార్థులకు అంతర్గత సామర్థ్యం మరియు అభిరుచి, తగిన కోరిక, ప్రేరణ ఇవన్నీ ఉన్నాయో లేదో టెస్టు చేస్తాము. ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ను ఎక్కువగా ఉపయోగిస్తారు. స్పీచ్ థెరపీ డాక్టర్స్ మరియు లింగ్విస్టు యాప్టిట్యూడ్ టెస్ట్లను ఎక్కువగా ఉపయోగిస్తారు. అంటే విద్యార్థుల యొక్క అభిరుచుల ఆధారంగా ఈ పరీక్షలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ అప్రోచెస్ టు టెస్టింగ్. ఇది 5 విధానాలుగా టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డైరెక్ట్ పద్ధతి మరియు ఇండైరెక్టింగ్ టెస్టుల్లో, ఇక్కడ డైరెక్టింగ్ టెస్టుల్లో టెస్టింగ్ వొకాబులరీ, పిల్లవాడి యొక్క పదజాలంని మనము కనుగొనాలంటే వాడికి డైరెక్ట్గా యాంటోనిమ్స్ కానీ సినోనిమ్స్ కానీ అడగడం జరుగుతుంది. ఇక్కడ ఇండైరెక్ట్ టెస్టింగ్లో టు రైట్ పారాగ్రాఫ్ అండ్ టెస్టింగ్ వొకాబులరీ, కూడా డైరెక్ట్ చెప్పకుండా అరే నువ్వు ఒక పారా రాయి అని వానికి చెప్పిన తర్వాత ఆ పారాలో మనం వొకాబులరీని వెతికి టెస్ట్ చేస్తాము. ఇది ఇండైరెక్ట్ టెస్టింగ్. నెక్స్ట్ 2వది డిస్క్రీట్ మరియు ఇంటిగ్రేట్ టెస్టింగ్. డిస్క్రీట్ టెస్టింగ్ అనగా విడివిడి భాగాలను టెస్ట్ చేయడం, ఇక్కడ ఇంటిగ్రేట్ అనగా సమగ్రంగా పిల్లవాడిని టెస్ట్ చేయడం. డిస్క్రీట్ అంటే విడివిడిగా, ఇంటిగ్రేట్ అంటే సమగ్రంగా పిల్లవాడిని టెస్ట్ చేయడం. నెక్స్ట్ ఇక్కడ 3వది నామ్స్ రిఫరెన్స్ టెస్టింగ్ మరియు క్రైటీరియన్ రిఫరెన్స్ టెస్టింగ్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక్కడ నామ్స్ రిఫరెన్స్ అంటే కండిషన్ల పరంగా, అంటే ముందుగానే మార్క్స్ను పాస్ మార్క్స్ ఎన్నో చెప్పిన తర్వాత ఎగ్జామ్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ, ఇంటర్ ఎగ్జామ్స్ కానీ, బోర్డ్ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ నామ్స్ రిఫరెన్స్ టెస్ట్ కిందకి వస్తాయి. ఇక్కడ క్రైటీరియన్ రిఫరెన్స్ టెస్టింగ్ అనగా మెరిట్ ఆధారంగా ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని దీని కిందకి వస్తాయి. నెక్స్ట్ 4వది ఆబ్జెక్టివ్ టెస్టింగ్ లేదా సబ్జెక్టివ్ టెస్టింగ్. ఇక్కడ ఆబ్జెక్టివ్ టెస్ట్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ, ఖాళీలను పూరించండి కానీ అట్లాంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ దీనికి రిలయబిలిటీ అంటే విశ్వసనీయత అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఉపాధ్యాయుడు ఎన్నిసార్లు పేపర్ని కరెక్షన్ చేసినా కూడా అవే మార్కులు రావడం జరుగుతుంది. కాబట్టి రిలయబిలిటీ అనేది ఈ ఎగ్జామ్స్కి ఉంటుంది. నెక్స్ట్ సబ్జెక్టివ్ అనగా ఇక్కడ ఎస్ఏ రైటింగ్ కానీ, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కానీ, 1 మార్క్ క్వశ్చన్స్ కానీ అవి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ దీనికి రిలయబిలిటీ అంటే విశ్వసనీయత అనేది ఉండదు. సబ్జెక్టివ్ టెస్టింగ్లో విశ్వసనీయత అనేది లోపిస్తుంది. నెక్స్ట్ 5వది CAT కంప్యూటర్ అడాప్టివ్ టెస్టింగ్. ఇది కంప్యూటర్ని ఉపయోగించి పిల్లవాడిని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పిల్లవాడికి ఎగ్జామ్స్ నిర్వహించేటప్పుడు ఫస్ట్గా యావరేజ్ క్వశ్చన్లు ఫస్ట్ స్టేజ్లో ఇవ్వాలి. ఒకవేళ యావరేజ్ క్వశ్చన్స్ కనుక పిల్లవాడు చేస్తే కొంచెం డిఫికల్ట్గా ఉన్న క్వశ్చన్స్ ఇవ్వాలి. ఒకవేళ యావరేజ్ క్వశ్చన్లు చేయలేని పరిస్థితిలో ఉన్నాడనుకో మనకి ఈజీ క్వశ్చన్స్ ఇవ్వాలి. వాష్ బ్యాక్ ఎఫెక్ట్ మరియు బ్యాక్ వాష్ ఎఫెక్ట్ అనేవి 2 ఉంటాయి. ఒకసారి చూడండి. వాష్ బ్యాక్ ఎఫెక్ట్ అనగా స్టూడెంట్స్ మరియు టీచర్స్ పైన ఫలితాల ప్రభావం అనేది ఉంటుంది. విద్యార్థులు మరియు ఉపాధ్యాయుడు పైననే ఫలితాల ప్రభావం అనేది ఉంటుంది. పిల్లవాడు చదివే విధానం మరియు టీచర్స్ బోధించే విధానం పైననే ఈ ఫలితాల ప్రభావం అనేది ఉంటుంది. దేనిలో చెప్తుందంటే వాష్ బ్యాక్ ఎఫెక్ట్లో ఇది ఉంటుంది. నెక్స్ట్ 2వది బ్యాక్ వాష్ ఎఫెక్ట్లో పరీక్షా ఫలితాలు అనేవి స్టూడెంట్స్ పైన మరియు టీచర్స్ పైన వీళ్ళిద్దరి పైననే కాకుండా సిలబస్ పైన, కరికులం పైన మరియు ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన మొత్తం పైన ఆధారపడి ఉంటుంది. వాష్ బ్యాక్ ఎఫెక్ట్లో టీచర్ స్టూడెంట్స్ పైన డిపెండ్ అయితే, బ్యాక్ వాష్ ఎఫెక్ట్లో టీచర్, స్టూడెంట్స్, సిలబస్, కరికులం, ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం పైన ఆధారపడి ఉంటుంది. అందులో ఫస్ట్ది పాజిటివ్ బ్యాక్ వాష్ ఎఫెక్టు మరియు 2వది నెగిటివ్ బ్యాక్ వాష్ ఎఫెక్టు. మరి పాజిటివ్ బ్యాక్ వాష్ ఎఫెక్ట్లో స్టూడెంట్స్ పైన, టీచర్స్ పైన మరియు ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన ప్రభావం చూపెట్టి మరింత శ్రద్ధగా బోధించేలా లేదా చదివేలా చేస్తుంది. మరి నెగిటివ్ బ్యాక్ వాష్ ఎఫెక్ట్లో ఎగ్జామ్స్కి మరియు స్టూడెంట్స్ పైన, టీచర్స్ పై దుష్ప్రభావం చూపెట్టి విసుగును మరియు నిరాశను తెప్పించడం. నిరాశను తెప్పించడం ఇక్కడ పేర్లోనే ఉంది నెగిటివ్ బ్యాక్ వాష్ ఎఫెక్టు.
ఇక్కడ విద్యార్థులు అనేవారు ఫెయిల్ కావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దుష్ప్రభావం నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి విద్యార్థులు ఫెయిల్ అయినప్పుడు సూసైడ్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఈ నెగిటివ్ బ్యాక్ వాష్ ఎఫెక్ట్లో ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ హాలో ఎఫెక్ట్, హాలో ప్రభావం అంటారు. హాలో ప్రభావం అనగా ఒక వ్యక్తిపై ఉన్న సాధారణ అభిప్రాయం అతని అన్ని మిగతా లక్షణాలను కూడా ప్రభావితం చేయటం, దానినే హాలో ఎఫెక్ట్ అంటారు. ఇక్కడ ఉదాహరణ చూసుకున్నట్లయితే మూవీ యాక్టర్ కనుక తీసుకున్నట్లయితే ఒక సినిమాలో ఆ హీరో మంచి పనులు చేస్తాడు, మరి అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటాడు. అందువలన నిజ జీవితంలో కూడా యాక్టరు ఇలాగే ఉంటాడేమో అని మనకు భ్రమపడడం, దానినే హాలో ఎఫెక్ట్ అంటారు. ఇక్కడ ఒక టీచర్ మంచిగా చెప్పినంత మాత్రాన ఒక క్లాస్ రూమ్లో లేదా కోచింగ్ ఇన్స్టిట్యూట్ సెంటర్లో కష్టపడి పొద్దునుంచి సాయంత్రం వరకు చెప్పినంత మాత్రాన మరి ఇంట్లో కూడా అలాగే అందరితోటి ఓపికతో ఉంటాడు అనేది అవాస్తవం అని చెప్పవచ్చు. దీనినే హాలో ఎఫెక్ట్ అంటారు. ఈ పరీక్షా విధానము జరిగేటప్పుడు అందులో 2 రకాల క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ మరియు సబ్జెక్టివ్. ఇక్కడ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ దీంట్లో గుర్తింపు ప్రశ్నలు అంటారు, వీటిని గుర్తింపు ప్రశ్నలు అంటారు. సబ్జెక్టివ్లో పర్ఫార్మెన్స్, దీంట్లో మనం పర్ఫామ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ కేవలం గుర్తిస్తే చాలు. 4 ఆప్షన్లో ఇచ్చిన వాటిలో 4 ఆప్షన్లో ఒకదాన్ని ఎంచుకుంటే సరిపోతుంది ఆబ్జెక్ట్లో. కానీ దీంట్లో అలా కాదు, మనము ఆలోచన చేసి రాయవలసి ఉంటుంది. ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో ఒకే ఆన్సర్ని మనము ఎంచుకోవాలి. ఇక్కడ సబ్జెక్టులో అలా కాదు, ఒకటి కన్నా ఎన్ని ఆన్సర్లు రాసినా, ఎన్ని విధాలుగా రాసినా కూడా మనకు ఆన్సరు కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఉదాహరణలు చూసుకున్నట్లయితే మల్టిపుల్ క్వశ్చన్స్, ట్రూ ఆర్ ఫాల్స్, గ్యాప్ ఫిల్లింగ్ అంటే ఖాళీలో పూరించడం, క్లోజ్ టెస్ట్లు, మ్యాచింగ్, స్పెల్లింగ్ టెస్టు మరియు ఎర్రర్ రికగ్నైజేషన్, ఇవన్నీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కిందకి వస్తాయి. మల్టిపుల్, ట్రూ ఆర్ ఫాల్స్, గ్యాప్ ఫిల్లింగ్, క్లోజ్ టెస్ట్, మ్యాచింగ్, స్పెల్లింగ్ టెస్ట్, ఎర్రర్ రికగ్నైజేషన్, ఇవన్నీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. మరి సబ్జెక్టివ్లో ఎస్ఏ క్వశ్చన్స్ కానీ, షార్ట్ ఆన్సర్స్ కానీ, లాంగ్ ఆన్సర్స్ కానీ, ఇవన్నీ సబ్జెక్టివ్ క్వశ్చన్స్కి వస్తాయి. నెక్స్ట్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కానీ, కన్వర్జేషన్ లేదా డైలాగ్ రైటింగ్ కానీ, క్రియేటివ్ డిస్కర్స్, మరి క్రియేటివ్ డిస్కస్లో లెటర్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, డైలాగ్ రైటింగ్, స్టోరీ రైటింగ్ లేదా బయోగ్రాఫికల్ స్కెచ్, ఇవన్నీ క్రియేటివ్ డిస్కస్ కిందకి వస్తాయి. మరి ఇవన్నీ సబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనవచ్చు. ఎస్ఏక్యూ, ఎల్ఏక్యూ, పారాగ్రాఫ్ క్వశ్చన్స్, కన్వర్జేషను లేదా డైలాగ్ రైటింగ్, క్రియేటివ్ డిస్కస్, లెటర్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, డైరీ రైటింగ్స్, స్టోరీస్, బయోగ్రాఫికల్ రైటింగ్స్, ఇవన్నీ సబ్జెక్టివ్ కిందకి వస్తాయి. వీటన్నిటిలో మనము కొంత ఆలోచన చేసి మరి మన ఆన్సర్ని ఎన్ని విధాలుగా రాసినా కూడా మనకు రైట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటే ఆన్సర్ ఉంటుంది, ఒకదానిని మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్స్. ఇక్కడ 4 రకాల ప్రశ్నలు అడగవచ్చు. ఇక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, అందులో క్వశ్చన్స్ వెతికి రాయమంటాడు. మరికొన్ని దాంట్లో పారాగ్రాఫ్ ఇస్తాడు, ఆ లైన్ల మధ్యలో అర్థ నిగూఢత దాగి ఉంటుంది, దాన్ని మనం ఆలోచించి రాయవలసి ఉంటుంది. అలా ఒక 4 రకాల ప్రశ్నలు ఉంటాయి. ఒకసారి చూడండి. క్రియేటివ్ లెవెల్. ఇక్కడ క్రియేటివ్ లెవెల్ అంటే ఇక్కడ పేర్లోనే ఉంది క్రియేటివ్గా ఆలోచించి మనము ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, రీడింగ్ అవుట్ సైడ్ లైన్స్. ప్యాసేజ్కు సంబంధించిన ప్రశ్నలు అనేవి దీంట్లో ఉండవు, కేవలం అప్లై క్వశ్చన్స్ మాత్రమే ఇందులో ఉంటాయి. క్రియేటివ్ లెవెల్లో అప్లై క్వశ్చన్స్, థింకింగ్ క్వశ్చన్స్ మనము ఆలోచన చేసి అప్లికేషన్ మెథడ్లో దీంట్లో క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ రెండవది క్రిటికల్ లేదా ఇన్ఫ్లుయెన్షియల్ క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, రీడింగ్ బిహైండ్ ద లైన్స్. లాజిక్ లేదా రీజనింగ్ ద్వారా ఆలోచించి రాయాలి. లాజిక్గా గుర్తించి ఇక్కడ క్రిటికల్గా ఆలోచించి రీజనింగ్ ద్వారా ఆలోచించి రాయాలి, ఇది క్రిటికల్. నెక్స్ట్ టెక్స్ట్ ఇంప్లిక్ట్ మరియు ఇంటర్ప్రిటేటివ్. దీంట్లో రీడింగ్ బిట్వీన్ ద లైన్స్. ఇక్కడ ఊహించి చెప్పవచ్చు లేదా నేరుగా సమాధానాలు అనేవి ప్యాసేజ్లో ఉండవు. రీడింగ్ బిట్వీన్ ద లైన్స్. ఇప్పుడు ప్యాసేజ్లో కనుక 2 లైన్స్ ఉంటే ఆ 2 లైన్స్లో అర్థము దాగి ఉంటుంది, లేదా ఆ అర్థాన్ని మనము ఊహించి సమాధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. టెక్స్ట్ ఇంప్లిక్ట్ లేదా
ఇంటర్ప్రిటేటివ్. నాలుగవది టెక్స్ట్, ఎక్స్ప్లిక్ట్, లిటరల్ లేదా ఫ్యాక్చువల్. దీంట్లో రీడింగ్ ద లైన్స్, ఇది ప్యాసేజ్ని మనము ప్యాసేజ్లోనే ఆన్సర్స్ ఉంటాయి, ప్యాసేజ్లోనే వెతికి మనం ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది. ఇవి ఎవల్యూషన్ పార్ట్లోని టైప్ ఆఫ్ క్వశ్చన్స్, టైప్ ఆఫ్ టెస్ట్ మరియు రీడింగ్ కాంప్రిహెన్షన్లో ఉన్న కొన్ని రకమైన టెస్టులు. మన వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.